अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। संगारेड्डी डिस्ट्रिक्ट जहीराबाद में आरटीसी बस ड्राइवर और कंडक्टरों ने मिलकर धरना देते हुए श्रीनिवास रेड्डी के लिए रैली निकाली गई है। आइए देखते हैं हमारे नुमाइंदे की ये रिपोर्ट। రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి నీరోచితమైనటువంటి సమ్మె 9వ రోజుకు చేరుకుంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తించడం అనేటువంటిది అనైతికమైన చర్య. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ సమ్మెను నివారించడం కోసం చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సిఐటిగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జహీరాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా కార్మికులకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యక్షంగా ఆందోళనలో కూడా పాల్గొంటా ఉన్నాం. కాబట్టి కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలనుకుంటున్నారు తప్ప ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతున్నట్టు వీళ్ళది గొంతెమ్మ కోరికలు అని చెప్పేసేటటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా అయితే చేశారో ఖండిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేయడం మూలకంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నామని మేము ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు వెలికితీసి ఈరోజు సమస్యలు పరిష్కారం చేయాలి. అంతే తప్ప అవాకులు చవాకులు చేసి రోజుకొక ప్రకటన చేయడం అనేటువంటిది తన స్థాయికి తగదనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియపరుచుకున్నాం. ఎందుకనంటే వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు అని చెప్పి ఒకరోజు డిస్మిస్ చేసిన ఒకరోజు, ఆ రోజు వరకు చేరకపోతే డిస్మిస్ అయిపోతున్న ఒకరోజు, తాజాగా వాళ్ళ కార్మిక సంఘాలు వాళ్ళ ఉద్యోగాలను తీసేసిన ఒకరోజు, దాంతోపాటు ఈరోజు వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళే పోగొట్టుకున్న ఒకరోజు ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడడం అనేటువంటిది ఆయన స్థాయికి తగినటువంటి మాట కాదు ముఖ్యమంత్రి గారికి. వారు తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. ఆ రకంగా ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు, మేధావులు మొత్తం ఏకోన్ముఖంగా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉంటే, పక్క రాష్ట్రాల కార్మిక సంఘాలు సపోర్ట్ చేస్తూ ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాత్రం ఈరోజు ఈ సమ్మె అనైతికమైంది, గొంతెమ్మ కోరికలు అనడం అనేటువంటిది ఏ రకంగా సమంజసమో వారే సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలి, కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి, ఆ రకంగా సమ్మెను నివారించడం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఆర్టీసీలో ఈరోజు కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజుకు విజయవంతంగా చేరుకుంది. కార్మికులు సామరస్యంగా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నందుకు కార్మికులకు ఆర్టీసీ జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. అయితే కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాలుగా సమ్మెను నీరుగార్చడానికి ప్రయత్నించినా మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తప్పు అని ఏ ప్రజానీకం అనడం లేదు, ఏ నాయకులు అనడం లేదు. మాకు అన్ని రకాల నాయకుల వాళ్ళే రెచ్చగొట్టినట్టు మేము చర్చలకు పిలువము,
మేము మాట్లాడడం వాళ్ళతో కొత్త ఉద్యోగాలు నియమిస్తాము, ఆర్టీసీలో 100% బస్సులు నడిపిస్తామని చెప్పడము, వర్కర్లను రెచ్చగొట్టడం. కానీ మా వర్కర్లు ఎలాంటి భయాందోళనకు భయపడొద్దు, కేసీఆర్ మాటలకు భయపడొద్దు. మనకు అన్ని సంఘాలు, అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ ఉంది. చివరకు మా అశ్వత్థామరెడ్డి జేఏసీ కన్వీనర్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఉందని చెప్పిండు. అది 100% మేము ఆమోదిస్తున్నాం. అయితే ఇప్పుడు డ్యూటీలో ఉన్న డిఎం పై స్థాయి అధికారులు కూడా ఫోన్లు చేసి ఈసారి సమ్మె వదిలితే ఆర్టీసీ మన చేతిలో ఉండదని చెప్పడం జరుగుతుంది. ఇంత సపోర్ట్ ఉన్న తర్వాత కేసీఆర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే దిగివచ్చి మా జేఏసీ నాయకులతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను, మా న్యాయమైన చట్టపరమైన సమ్మెను నివారించి మాకు మా న్యాయమైన డిమాండ్లను తీర్చి మాకు విధుల్లోకి తీసుకోవాలని కోరుచున్నాం. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। देखते रहिए 7H न्यूज, आपकी आवाज।